అక్కడ మహిళా హోంమంత్రి, ఇక్కడ మహిళా క్రైమ్ డీసీపీ. కట్ చేస్తే 2 టౌన్ పోలీస్ క్వార్టర్స్ లో చోరీ. విశాఖ క్రైమ్ బ్రాంచ్ పరువు గోవిందా. పోలీస్ ఇంట్లోనే చోరీ జరిగితే ఇక సాధారణ ప్రజల సంగతి ఏమిటనే ప్రశ్న తలెత్తుతుంది. విశాఖ నగరంలో దొంగలు రెచ్చిపోతున్నారనే ఆందోళనకు ఈ చోరీ నిదర్శనంగా నిలిచింది. విశాఖ దక్షిణ పరిధి అల్లీపురం పోలీస్ క్వార్టర్స్ లోనే పట్టపగలు భారీ చోరీ జరగడం హాట్ టాపిక్ గా మారింది. సాక్షాత్తు 2 పోలీస్ స్టేషన్లు, వీటికి తోడు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ కి సమీపంలోని అల్లీపురంలో ఉన్న ఒక పోలీస్ ఇంట్లోకి చొరబడిన దొంగ ఏకంగా 23 తులాలకు పైగా బంగారు ఆభరణాలను చోరీ చేసినట్లు సమాచారం. సౌత్ జైల్ రోడ్ పోలీస్ క్వార్టర్స్ లోకి ప్రవేశించిన తీరు చూస్తే నిందితుడు ముందుగానే రెక్కీ నిర్వహించి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంట్లో ఎవరెప్పుడుంటారు, ఎప్పుడు బయటకు వెళ్తారు, క్వార్టర్స్ లో రాకపోకలు ఎలా ఉంటాయో బాగా గమనించిన తరువాతే చోరీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సాధారణంగా ఇళ్లలో చోరీ జరిగితే బాధితులు పోలీసులను ఆశ్రయిస్తారు. కానీ పోలీసుల నివాసంలోనే చోరీ జరగడంతో ఈ ఘటన నగర పోలీస్ వర్గాల్లోని చర్చనీయాంశంగా మారింది. అన్ని స్టేషన్లలో అనుమానితుల ఫోటోలతో కూడిన బోర్డులు ఉంటాయి. కానీ వారి మీద సరైన నిఘా లేనందునే తరచూ దొంగతనాలు జరుగుతున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సీసీ కెమెరాల్లో దొంగ చోరీపై సమాచారం అందుకున్న వెంటనే 2 టౌన్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. క్వార్టర్స్ ఇంకా పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించి నిందితుడి కదలికను గుర్తించినట్లు తెలుస్తుంది. చోరీ జరిగిన కొద్దిసేపటికే పోలీసులు నిందితుడిని అరెస్టు చేయడం విశేషమనే చెప్పాలి. వెస్ట్ బెంగాల్ కి చెందిన షరీఫ్ షేక్ రెక్కీ వేసి మరీ చోరీ చేయడం గమనార్హం. ఎట్టకేలకు సీసీ ఫుటేజ్లు రైల్వే పోలీసుల సహకారంతో శ్రీకాకుళం జిల్లా పలాస వద్ద దొంగను అరెస్టు చేసి రిమాండ్ విధించారు. చోరీ చేసిన బంగారం మొత్తం రికవరీ చేసినట్టు క్రైమ్ డీసీపీ లతా మాధురి, ఏసీపీ వెంకట్రావు మీడియాకి వివరాలు వెల్లడించారు. కాగా విశాఖలో 29 వరకు వెస్ట్ బెంగాల్ దొంగల ముఠాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. సిపి శంఖప్రత బాగ్చి ఎన్ని క్రైమ్ రివ్యూ మీటింగ్స్ లో దిశానిర్దేశం చేస్తున్నా సరే చివరకు పోలీస్ ఇంట్లోనే చోరీ జరగడంతో విశాఖ సిటీ క్రైమ్ బ్రాంచ్ పరువు గోవిందా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ చోరీ కేసు పోలీసులకు పెద్ద సవాలని చెప్పాలి. చోరీల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్ని క్రైమ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రజలకు విస్తృతంగా అవగాహన సమావేశాలు నిర్వహించే పోలీసుల ఇళ్లలోనే చోరీ జరగడం కలకలం రేపింది. ఒకవైపు చోరీ కేసులు రికవరీ చేసిన పోలీసులు సిపి చేతుల మీదుగా బాధితులకు బంగారం అందిస్తున్నారు. మరోవైపు సాధారణ ప్రజల ఇళ్లను టార్గెట్ చేసే దొంగలు ఇప్పుడు పోలీసుల నివాసాలపైనే కన్నేయడం తీవ్ర దుమారం రేపుతుంది. 2 టౌన్ మహారాణిపేట స్టేషన్ల సమీప పోలీస్ క్వార్టర్స్ లోనే పట్టపగలు చోరీ జరగడం పోలీసుల నిఘా వ్యవస్థ వైఫల్యమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే దొంగతనం జరిగిన వెంటనే పోలీసులు స్పందించి నిందితుడిని గుర్తించేందుకు సీసీ కెమెరాల ఆధారంగా చేపట్టిన చర్యలు కేసులో సత్ఫలితాలిచ్చాయి. పోలీస్ ఇంట్లో చోరీ జరగడంతో పరువు పోయిందని భావించిన పోలీసులు ఆగ మేఘాల మీద పరుగులు తీసి మరీ దొంగను పట్టుకున్నారు. మిగిలిన చోరీ కేసులు కూడా ఇదే రీతిలో ఛేదిస్తే పోలీసులు ప్రజల దృష్టిలో రియల్ హీరోలు అవుతారనడంలో సందేహం లేదు. ఇది అల్లీపురం పోలీస్ క్వార్టర్స్లో ఒక డే టైం 1 గంట నుంచి 1 గంటన్నర ఆ మధ్య కాలంలో ఒక అపరిచితుడు వచ్చి మా క్వార్టర్స్లోకి వచ్చి నేరం చేసి వెళ్ళిపోయాడు, బ్రేక్ చేసి అని చెప్పి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. దాని మీద 2 టౌన్ క్రైమ్ ఎస్ఐ గారు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ తదనంతరం వెంటనే అంటే అఫెన్స్ జరిగిన దగ్గరికి వెరీ నియర్, మీ అందరికీ తెలిసిందే పోలీస్ క్వార్టర్స్ చాలా దగ్గర, 7 to 10 minutes లోపల రీచ్ అవడం జరిగింది. ఆ తర్వాత తదనంతరం పరిశీలిస్తే బీరువా అంటే ఫస్ట్ ఎంట్రన్స్ మెయిన్ డోర్ కూడా బ్రేక్ చేశాడు. తర్వాత ఇంట్లో గల బెడ్రూమ్లోకి వెళ్ళి బెడ్రూమ్లో గల ఒక బీరువాను కూడా ఐరన్ బీరువాను కూడా బ్రేక్ చేయడం జరిగింది. అది సాధారణమైన కాకుండా కొంచెం
ఒక ఎక్స్పర్ట్ క్రిమినల్గా చేసినట్టుగానే మనకి సీన్ ఆఫ్ అఫెన్స్ విజిట్ చేసిన దాని మీద అర్థమైంది. అది ఒక స్క్రూ డ్రైవర్ లాంటి పదునైన ఆయుధాన్ని పెట్టి మెడ్డిగించి నేరం చేశాడనేది రూఢి చేసుకున్నాం. తద్వారా అయిపోయిన తర్వాత మనం పరిశీలించితే అక్కడ ఒక మంచి కెమెరాస్ ఏవైతే ఉన్నాయో పోలీస్ క్వార్టర్స్లో ఒక 2 కెమెరాస్లో క్లియర్ పిక్చర్ వచ్చింది. అది డే అఫెన్స్ అవడం వల్ల నేరస్తుడు హెల్మెట్స్ కానీ మాస్క్ కానీ పెట్టుకునే ఛాన్స్ తక్కువ ఉంటుంది. ఫెయిర్గా మామూలుగా బుర్ర దించుకొని నడుచుకొని రావడం అది జరిగింది. ఆఫ్టర్ అఫెన్స్ తర్వాత చాలా ఫాస్ట్గా అంటే అంతా కలిపి అఫెన్స్ సమయం 45 నిమిషాలు సమయం పట్టినట్టు అర్థమైంది. వెంటనే అతను వెళ్ళిపోతున్న క్రమాన్ని పరిశీలించితే ఒక హోటల్ లాడ్జీ దగ్గర వరకు వెళ్ళి అక్కడతో అతను ఎండ్ అయ్యింది. వెంటనే ఆ చుట్టుపక్కల మొత్తం వెహికల్ చెకింగ్స్తో పాటు సిపి సార్ అండ్ ఏడీసీపీ మేడం గారు, లతామాధురి మేడం గారి ఆధ్వర్యంలో మాకు ఇమీడియట్లీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ టీమ్స్ అన్నింటినీ కూడా దిగ్బంధనం చేసే క్రమంలో అతను మనకి ఇంటాక్ట్ ప్రాపర్టీతో దొరికిపోవడం జరిగింది. వెస్ట్ బెంగాల్కి సంబంధించిన వ్యక్తి, అతనికి తెలుగది రాదు, వెస్ట్ బెంగాల్ చెంది. ఇతను డే అఫెన్సులు చేయడంలో ఇతను కొంచెం ఎక్స్పర్టు. అలాగే నైట్ అఫెన్సులు కూడా కొన్ని చేస్తున్నాడు. ఫింగర్ ప్రింట్స్ సంబంధించి రావడంతో మేము ట్రేస్ చేయడం జరిగింది.